ఎమ్మిగనూరులో 76వ రాజ్యాంగ దినోత్సవాన్ని బహుజన సేనా సమితి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బహుజన సేనా సమితి రాష్ట్ర అధ్యక్షులు గడ్డం నాగేంద్ర ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రాజ్యాంగ పరిరక్షణ, సమానత్వం, సామాజిక న్యాయం, మానవ హక్కుల విలువలను ప్రజల్లో విస్తృతంగా చాటి చెప్పడమే ప్రధాన ఉద్దేశమని నిర్వాహకులు తెలిపారు. రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులు, విధులు, ఆదేశిక సూత్రాలు, శాసన వ్యవస్థ, న్యాయ వ్యవస్థ, రక్షణ వ్యవస్థ వంటి అంశాలు దేశ నిర్మాణానికి పునాది అయిపోయాయని స్పష్టం చేశారు. తన ప్రసంగంలో గడ్డం నాగేంద్ర బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల వర్గాలు రాజ్యాంగ పరిరక్షణలో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. యువత రాజ్యాంగ స్ఫూర్తిని స్వీకరించి సమాజ అప్లిఫ్ట్మెంట్ కోసం ముందుండాలని చెప్పారు. స్వాతంత్ర భారతదేశానికి ఒక రాజ్యాంగాన్ని ముందుకు తీసుకొచ్చి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ యొక్క భావితరాల భవిష్యత్తును మార్చడానికి ఈ రాజ్యాంగాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు నవంబర్ 26 రాజ్యాంగ దినోత్సవ సందర్భంగా మేము దళిత బహుజన జేఏసీ బాబాసాహెబ్ అంబేద్కర్ భవన సాధికార కమిటీ తరపున ఎమ్మెనూరులో ఈ కార్యక్రమం చేయడం జరిగింది. మరియు భారత రాజ్యాంగంలో ప్రతి ఒక్క పౌరునికి ప్రాథమిక హక్కులు, ప్రాథమిక విధులు, ఆదేశిక సూత్రాలు, అలాగే శాసనము ఏర్పాటు చేసుకోవడానికి శాసనము, అలాగే న్యాయం సమీక్షించడానికి న్యాయశాఖను, అలాగే వివిధ వర్గాలుగా భారత రాజ్యాంగాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అందులో స్వేచ్ఛ, సమానత్వము, పౌర హక్కులు, అందరూ ఒకటే, అన్ని మతాలు ఒకటే అయిన ఒక నానుడిని తీసుకొని వచ్చి ఒక బృహత్తరమైనటువంటి రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ఈరోజు మనస్ఫూర్తిగా మా జేఏసీ తరపున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. మరియు ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగం, ప్రపంచంలోనే లిఖిత రాజ్యాంగమైనటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగము చరిత్ర పుటంలో నిలిచిపోయింది. కేవలం 76 సంవత్సరాల్లో భారతదేశంలో 2000 సంవత్సరాలు పరిపించిన మనుధర్మాన్ని కూకటి వేలతో సహా ప్రకటించినటువంటి గొప్ప ఘనత ఈ యొక్క భారత రాజ్యాంగానికి ఉందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మరి ఈ రాజ్యాంగంని అమలు చేయడానికి ప్రస్తుత ప్రభుత్వాలు కుట్ర చేస్తున్నాయి కాబట్టి, ఈ రాజ్యాంగాన్ని మార్చే దిశగా వెళ్ళడానికి చేస్తున్నాయి కాబట్టి, ఈ రాజ్యాంగమే కనుక మనకు కనుమరుగైతే భావి భవిష్యత్తు తరాలు, నిమ్మ వర్గాలు, అగ్రవర్ణాల చేతుల్లో మూతికి ముట్టికి పొరకలాగా అప్పటి సంస్కృతిని తీసుకోవడానికి కుట్ర జరుగుతూ ఉంది. కాబట్టి ప్రతి ఒక్క బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, దళిత వర్గాలన్నీ కూడా ఏకమయ్యి ఈ రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాలని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. మరి ఈ సందర్భంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క ఆశయాల కోసం ఖచ్చితంగా మేము అహర్నిశలు కష్టపడి ఆయన యొక్క రాజ్యాంగంలో ఉన్నటువంటి పొందుపరిచినటువంటి వివిధ అంశాల కోసం పోరాటం సాగిస్తామని, అలాగే ఆయన ఆశయాల కోసం పోరాటం సాగిస్తామని తెలియజేసుకుంటున్నాను. నా పేరు గడ్డం నాగేంద్ర, దళిత బహుజన జేఏసీ చైర్మన్, బహుజన సమైక్య సమితి PSS రాష్ట్ర అధ్యక్షులు.